వెల్కమ్ బ్యాక్ టు షీలా సేతులు ప్లే. ఇది షీలా సేతులు ప్లే ఎపిసోడ్ నెంబర్ 4. ఎపిసోడ్ నెంబర్ 3లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దానికన్నా ముందు ఇంట్రో స్టార్ట్ చేద్దాం కదా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మనం ఇప్పుడైతే వెంటనే వెళ్ళిపోవాలి, ఎందుకంటే మళ్ళీ వర్షం పడతాం కదా, మాప్స్ అయితే వచ్చేస్తాయి. ఇంట్రో చెప్పడానికి అయితే వచ్చాయన్నమాట. ఆ ప్లేస్ కింద వచ్చి మనందరికి మామూలుగా తెలుసు. థర్డ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ ఆ ప్లేస్ గుర్తుండకుండా ఎందుకంటే తప్ప మామూలు కాదబ్బా. మాట్లాడదాం లోపలికి వెళ్ళి మాట్లాడదాం ప్రశాంతంగా. చిన్న 3 seconds ఇంట్రో చెప్పడానికి అయితే అవుతుంది. ఓకే, చూపిస్తా కదా మన స్కిన్తో సహా అన్నీ చూపిస్తా. కొన్ని మార్పులు అయితే జరిగాయి, అవన్నీ కూడా చెప్తాను. సారీ, ఏర్ పెట్టేసింది అనేసి అనమాట. అంటే ఇప్పుడు ఇంకొచ్చే ఇక్కడికి ఇంట్రో చెప్పడానికి మనకైతే థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో అయితే మనందరికీ అయితే తెలుసు. మనం అయితే ఒక కేవ్లోకి వెళ్ళాము. ఆ కేవ్లోకి వెళ్ళాకైతే మనం కేవ్లో మైనింగ్ చేయడానికి వెళ్ళాము. ఆ మైనింగ్ చేయడానికి వెళ్ళాక ఒక కేవ్లో అయితే పడిపోయాము. అక్కడ మన స్టఫ్ అయితే మొత్తం అయితే పడిపోయింది అనమాట. మనమైతే చాలా కష్టపడి ఎన్నో ట్రై చేసిన 100% ఐక్యూ మూమెంట్ ఇదే అబ్బా మైండ్ క్రాఫ్ట్ మొత్తం మీద. ఎన్నో ఆగాలి మహా అయితే 2 ఏళ్ళు, ఒక్క సంవత్సరం. ఒక సంవత్సరం నా మైండ్ క్రాఫ్ట్ ఎక్స్పీరియన్స్లో నా 100% ఐక్యూ యూజ్ చేసింది అక్కడే. నిజం చెప్తున్నా, అక్కడే అనమాట. మనం 100% ఐక్యూ అయితే యూజ్ చేసి మన స్టఫ్ మొత్తం అయితే తెచ్చుకున్నాము. 4th ఎపిసోడ్ డిలే అయింది, అది వేరే విషయం. నేనైతే మన యానిమల్స్ ఉన్నాయి చూసారా, సెకండ్ ఎపిసోడ్లో మనం ఒక్క నిమిషం ఉండండి, ఆ వీటి అయితే కలెక్ట్ చేసాం. వీటి యొక్క గ్రోత్ అయితే కొంచెం అయితే పెంచాను, కొంచెం అయితే ఫీడ్ చేశాను అనమాట. నేను ఒకటి చేశాను, 3 minutes ఇంట్రో, 3 seconds ఇంట్రో. అందులో ఏం జరిగిందంటే లామా పింక్ కలర్లోకి మారిపోయింది. స్కిన్ ఇలా పెట్టినప్పుడు రాలేదు. ఓకే, ఇంకా మన స్కిన్లో జరిగిన మార్పులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. నేనైతే రిపబ్లిక్ డే రోజు ఒక వీడియో అయితే ప్లాన్ చేశాను అబ్బా. అంటే రిపబ్లిక్ డే రోజు మనం ఒక ఇండియన్ ఫ్లాగ్ బిల్డ్ చేయాలి, ఈ స్కిన్ వేసుకొని అనుకున్నాను. కాకపోతే ఆ రోజు నాకైతే కుదరలేదు. ఆ రోజు మెటీరియల్స్ లేవు, దానికి తోడుగా నాకైతే కుదరలేదు అనమాట. కాబట్టి ఆ ఆటైన ప్రిపరేషన్ స్కిన్ ఇప్పటికీ ఉంది. ఆ స్కిన్ ఒకసారి మీకైతే 3D వ్యూ ఇస్తాను. ఇక్కడ పక్కన ఇస్తాను, ఇక్కడ ఇస్తాను, ఒకసారి చూసేయండి స్కిన్ యొక్క 3D వ్యూ. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదిగోండి ఇలా అయితే పెట్టాను. అంటే మనకు కొంచెం కాంట్రవర్సీస్ అయితే వస్తాయి అనమాట మన ఛానల్ ఫ్యూచర్లో కానీ వచ్చి ఎప్పుడైనా. ఏంది బ్రో నువ్వు పేరు ఒక మతంగా ఉంది, ఇంకా మసీదులు కలుదంటావు, అందుకని ఈ సింబల్ అయితే పెట్టేసి అనమాట. కుల మతాలు ఎవరు ఫాలో అవుతారు గైస్, ఎవరు తెలియని పెట్టారు దాన్ని అందరూ ఫాలో అవుతారు. మనం ఫాలో అవ్వని రూల్ లేదు కనుక నేనైతే ఫాలో అవ్వను. అందుకని నేను ఒక కస్టమ్ స్కిన్ రెడీ చేసుకున్నాను. ఇలాగా నేను ఏ మతాన్ని ఫాలో ఏ మతాన్ని ప్రమోట్ చేయదు. మన ఛానల్ అని నిరూపించడానికి సెక్యులరిజం తప్పలేండి ఏదో అంటారు, నేను మర్చిపోయా. సెక్యులర్ ఛానల్, సెక్యులర్ గవర్నమెంట్ లాగా సెక్యులర్ ఛానల్ అనమాట మన ఛానల్. ఇంకా పోతే నేను ఈ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే అయిపోయింది. రెయిన్ అయిందబ్బా ఈరోజు. నేను ఎన్నెన్నో చేద్దాం అనుకున్నా, ఈ రెయిన్ మాత్రం నన్ను వదలట్లా. చీనా బతుకు ఏదేదో చేద్దాం అనుకున్నానబ్బా, మొత్తం రెయిన్ ఆగట్లా. ఓకే, అప్పట్లో మనం ఏమేం చేద్దాం అనుకున్నాం మొత్తం ఇది డిస్కస్ చేద్దాము. నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈరోజు మనం ఎన్నాళ్ళని ఈ విలేజ్ దగ్గర నుంచి కబ్జా చేసిన ఇంట్లో ఉంటాము. మనకంటూ ఒక సొంత బేస్ అయితే కడదాం అనుకుంటున్నాను. ముందే చెప్తున్నా, ఆ బేస్ కట్టడానికి మీరు నవ్వకూడదు, అస్సలు నవ్వకూడదు. నవ్వితే నవ్వండి, కామెంట్ బాక్స్లో నవ్వండి. మీరు నవ్వుకుంటే ఏం తెలిసింది కామెంట్ బాక్స్లో చెప్తే నేను చూసి నవ్వుతాను. వేరే మన సబ్స్క్రైబర్స్ కూడా దాన్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కామెంట్ పెట్టారు, దాన్ని చూసి మనందరం నవ్వుకోవచ్చు. దాన్ని చూసి మీరు ఏమనుకున్నారు పక్కా మర్చిపోకండి, కామెంట్ అయితే చేయండి అబ్బా. ఇంకా దాన్ని వదిలేస్తే మనం ఇప్పటిదాకా అయితే మన వీడియోస్లో ఏమేం చేసామో ఒక బుక్ అండ్ ఫీల్ ప్రిపేర్ చేసుకొని, అంటే ఆ బుక్ అండ్ ఫీల్లో ఇవన్నీ అయితే రాయిపోతున్నాం అనమాట. అంటే మనం ఈరోజు ఏమేం చేస్తున్నాం, మనం కట్టే స్ట్రక్చర్స్ కానివ్వచ్చు, అవన్నీ అయితే మనైతే ఆ బుక్లో అయితే రాద్దాం, మనం చేసిన అచీవ్మెంట్స్ అవన్నీ. ఓకే, ఇంకా చెయ్యాలంటే మనకు కావాల్సిన షుగర్ కేన్ అండ్ ఇంక్సాక్ లెదర్, ఈ 2 అయితే కావాలన్నమాట. అయితే చేసేయచ్చు. ఫుడ్ అయితే ఇందాక దారిలో వస్తే కనపడింది కదా, అలా ఎదుగుతూ ఉంటే కష్టపడి స్పాన్ అయితే వేసేయచ్చు. గ్యాస్ ఇంకా పడతానే ఉందబ్బా. సర్లేండి, స్లీప్ వేస్తే పోయిద్దేమో. అదిగోండి షీప్ చూసారా మొత్తం పింక్ కలర్లో. ఇప్పుడే ఒకసారి క్విట్ అయ్యి వచ్చా. పర్లేదు, ఇంకేం చేద్దాం. ఇంకా దాంతో పాటు
మన మైనింగ్ ప్లేస్ చూసారా, అక్కడ ఒక చిన్న కేవ్ లాంటిది ఇలా అయితే మనకైతే అర్థం కావడానికి అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇవి అయితే చేద్దాం అనుకుంటున్నా. వీడియో బాగా లెంతీగానే వచ్చింది నాకు తెలుసు. దాన్ని ఇంకా ఎడిటింగ్ చేసుకొని మార్చడమే, ఇంకో ఇది లేదు మనకి. మీ వీడియో మీకు ఎప్పుడు అప్లోడ్ ఇంకానా అమ్మాయి ఆగిపోయింది లేదు. ఈ వీడియో అయితే మీకు ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. నేనైతే ఓటి అమ్మ బంటి కాపాడండి అయ్యానన్నావు. వదలపై అది నన్ను పట్టుకోలేవు. ఏది బ్రో ఎక్కడ అది ఏడకి వచ్చే లోపు చచ్చారు. వీళ్ళకి అవసరం కేసు నాతో వెళ్ళాలి కేసు. వద్దులేండి ఎపిసోడ్లో నన్ను వేసేసారు అనుకో వడుద్ది పెద్దది. ఇంకా విషయం గురించి వదిలేస్తే అదంతా అయితే నేనైతే చేద్దాం అనుకుంటున్నా. ఎవడాడు రాడు, ఎవడో స్కెల్టన్ గాడే. ఐ కెన్ గెస్ ద యారో. అద్దుకోండి దొంగ నాయ. ఉండరా ఇక్కడే ఉండరా, నీకుంటా అబ్బా అబ్బా బాబా ఉండరా. వీడికి ఉంది కాదు, ఇప్పుడు చూపిస్తాగా నా బో తెచ్చి బోగాలి నా టూల్స్ తెచ్చి ఇస్తా ఉన్నాను వీడికి. ఏం రో అసలుకి మనం ఇట్లాంటి వాటికి భయపడకూడదు గాయస్, కొంచెం ఉండాలి మనకు భయం. భయం ఉండకూడదు మనకు. ఏహే లే ఐరన్ యాక్స్, ఐ మీన్ స్టోన్ యాక్స్. ఈ ఐరన్ అయితే ఉందబ్బా. నేను దీంతో అయితే ఆర్మర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఆర్మర్ క్రియేట్ చేస్తే మన దగ్గర ఉన్నది మొత్తం ఒకసారి అస్సాం అయిపోయింది. కాబట్టి జస్ట్ ఒక చెస్ట్కి రారా అమ్మయ్య జస్ట్ మీరు తగిలింది అనుకున్నా నేను. ఇంకా నీ దమ్ములో దమ్మురా, నువ్వు ఎండలోకి రారా చూసుకున్నావు. ఓగిట్ అనుకున్నావు మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు అంటున్నాను. ఏందబ్బా ఏం చేస్తాం, కాంట్రవర్సీస్ అట్లా ఉన్నాయి మరి. ఏందబ్బా ఇది ఎంత షార్ప్గా ఉన్నాడు. ఊరి అది వచ్చి అదే మనతో పెట్టుకుంటే మడతడిపోయిద్దేమో అనుకుంటున్నావు. అదేమన్నా భూత అబ్బా మడతడిపోయిద్ది అంటే. ఏమో నాకంతగా ఐడియా అయితే లేదు, అందుకని నేను ఆ వర్డ్ యూజ్ చేశా. ఏమన్నా బూట్ అయితే మాత్రం రియల్లీ సారీ. యా నువ్వు కూడా వెళ్ళిపో అమ్మా. ఇప్పుడు మనం ఏం చేయడానికి వెళ్ళాలంటే అర్జెంటుగా స్క్విడ్ని వేసేయడానికి వెళ్ళాలి. ఈ ఐరన్ ఇంకా మెల్ట్ చేయలేదా నేను. కొంచెం లీఫ్ లెటర్ కూడా తీసుకున్నా. లీఫ్ లెటర్ అయితే బాగా యూజ్ అవుతుంది అబ్బా. ఓకే కొంచెం స్వాడ్ వచ్చాక ఆ స్వాడ్ తీసుకొని వెళ్దాం. స్వాడ్ కాదు, షీల్డ్ కావాలి. ఓకే అబ్బా, మన ఫస్ట్ ఐరన్ టూల్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. ఐరన్ టూల్ కన్నా ముందు వెయిట్ ఒక్క నిమిషం. ఐరన్ కొంచెం ఇప్పుడైతే మనమైతే నేను నిన్న చూడలేదు అబ్బా. అంటే నాకు ఈ మధ్యన సెకండ్ ఎపిసోడ్ అయిపోయినాక అదేంటంటే మనకైతే కాపర్ వచ్చింది కదా రీసెంట్గా. కాపర్తో టూల్స్ ఉన్నాయి అబ్బా. మనం కొంచెం స్టోన్కి వచ్చేసి మంచి రిప్లేస్మెంట్ అనమాట. అది స్టోన్ టూల్స్ వాడకుండా పర్లేదు, బాగానే ఉన్నాయి. దాని మీద రివ్యూస్ వచ్చేసి అంటే నేను కొంచెం వింటా కదా అక్కడక్కడ, వాటి గురించి చెప్తున్నా. బాగానే ఉన్నాయి దాని మీద. ఐరన్ కదా, ఐ మీన్ కాపర్. అక్కడైతే చూశాను అనమాట. అది కూడా ఒకసారి కలెక్ట్ చేసుకొని వచ్చి ఈ కాపర్ టూల్స్ సంగతి ఎందుకు చూద్దాం. ఒక షీల్డ్ కూడా అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్దాం అబ్బా. ఎందుకైనా మంచిది. మనం జాగ్రత్తలో ఉండడం తప్పేం కాదు, జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ బడ్డ ఒక డబ్బా లూజ్ అయిపోతుంది పద్దాకలా. ఓకే గుర్తుపెట్టుకోండి అబ్బా, మన ఫస్ట్ ఐరన్ టూల్ వచ్చేసి షీల్డ్. ఎలా అబ్బా ఇది వేయడం, డైరెక్ట్ వేసేస్తుంటారు కదా యూట్యూబర్స్ చుట్టూ పట్టుకొని. పర్లేదు అలా అవ్వదనుకుంటా ఇందులో. ఓకే
ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళి ఏం చేయాలంటే కాపర్ టూల్స్ని పట్టకు రావాలా. కాపర్ టూల్స్ కదా ఏమంటారు, వై లెవెల్ 43 అబ్బా, 43ఏనా, 43. అక్కడ మనమైతే కాపర్ అయితే వదిలేసాం, ఆ కాపర్ని ఎత్తుకొద్దాం. ఓకే అబ్బా, అయితే ఇందాక చెప్పినట్టు ఆ వై లెవెల్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే మనం కొంచెం ఈ 11 ఐరన్ అయితే వెళ్ళేదే తీసుకొని వచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఈ 11 ఐరన్ కూడా స్మెల్టింగ్ పెట్టేద్దాం. ఐరన్ అంటున్నాయి నేను, కాపర్. ఇంక వచ్చిన ఈ కొంచెంతోనే ఇంకా చూపించేస్తానబ్బా. ఓకే, మనం ఫస్ట్ దీంట్లో అయితే ఇది ఇక్కడ దగ్గర పెట్టుకొని ఫస్ట్ మనం చేయబోతున్నాం చెస్ట్ ప్లేట్. అందరూ రండి దగ్గరికి, అన్నీ ఎక్కువ పడతాయి. ఐరన్ చెస్ట్ ప్లేట్తో పాటు ఇంకేం చేసుకుందాం, బూట్స్ చేద్దామా, లెగిన్స్ చేద్దాం, ఐరన్ లెగిన్స్. అంతే, చూసారు అప్పుడు ఐరన్ అయిపోయింది మన దగ్గర, అదే చెప్పింది. ఇంకొక స్వాడ్ సరిపోతాయి అబ్బా ప్రస్తుతానికైతే. ఇక మిగతా వచ్చే ఐరన్ మొత్తం అయితే నేనైతే మిగతా రాబోతున్న ఐరన్ మొత్తం అయితే నేను ఇంకా పికాక్స్లకే వాడబోతున్నాను. ఈ 2 ఇక్కడికి తేవాలి. ఓకే గైస్, ఇంకైతే ఇదైతే కనపడదు, వెనకాల మనం వేసిన అయితే కనపడదు, ఇదే చేస్తున్నాం కాబట్టి. షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్, షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్, F5. ఇదిగోండి అబ్బా, ఇదే మన న్యూ లుక్. మనమైతే ఐరన్ టూల్స్ అయితే ప్రిపేర్ అయితే చేసేస్తాం. మిగతా ఐరన్ కూడా వచ్చేసింది. ఏంది ఫ్యూల్ అయిపోయిందా, ఇంకా సరిపోలేదురా, ఫ్లేటర్ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలబ్బా. కాపర్ కూడా అయిపోయినట్టుంది, చూద్దాం ఉండండి. కాపర్ కూడా ఇది మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ కాపర్తో టూల్స్ చేయడం బెటర్ అంటారా? కాపర్ బ్లాక్స్ అవసరం అవుతాయి అబ్బా, ప్రస్తుతానికి అయితే టూల్స్ అయితే వద్దు. చూపించలేకపోతుంది కదా, బాధగానే ఉంది, కానీ కొంచెం సాక్రిఫైస్ చేయాలబ్బా. సాక్రిఫైస్ ఉండండి. ఐరన్ ఎందుకు కలెక్ట్ అవ్వాలో నాకు, నేను కలెక్ట్ అవ్వలేదుగా. వై ఆర్ యూ కిడింగ్ మీ? నా దగ్గర 11 ఐరనే ఉంది, లోపల పెట్టేసానా? ఓకే, ఒక్కసారి గుండె ఆగిపోయింది నాకు. ఓకే అబ్బా, ఇంకా మనమైతే నెక్స్ట్ మార్నింగే వెళ్ళబోతున్నాం స్క్విడ్స్ వేట. ఎంతసేపు వచ్చింది ఇప్పటికే వీడియో? అబ్బో 15 minutes, ఆ మాట మోగిపోయింది నాకు. మాన్స్టర్స్ నియర్ బయ్యా థర్డ్ పడమన్నాడు అబ్బా వాటిని. ఒక రోజు అయిపోయిందబ్బా అప్పుడే, చాలా ఉంది నాకైతే ఎడిటింగ్ వర్క్ లెక్కన. స్క్విడ్స్ రెడీగా ఉండండి గాయస్, మనమైతే మన వీడియో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం కదండి అబ్బా. ఓకే, ఒరే పొద్దున్నే మీ దర్శనం ఏందిరా నాకు. నా దగ్గర 5 ఉందిగా, ఎందుకు భయపడ్డాం? అది గాయ్స్ షీల్డ్ యొక్క యూజ్ వచ్చేసి నేను ఇంకా బేసిక్స్ చెప్తానైతే లాస్ట్ ఎపిసోడ్ అంతకైతే బేసిక్స్ చెప్పలేదు. ఈ షీల్డ్ అనేది అయితే మనం రియల్ లైఫ్లో కూడా ఉంటుంది. ఈ షీల్డ్ వల్ల ఉపయోగం ఏంటంటే మనమైతే మనకు తగిలి అటాక్స్ అయితే మనం అయితే బ్లాక్ అయితే చేసుకోవచ్చు షీల్డ్ వల్ల. ఉంటే అబ్బా ఇంకా స్విచ్ కోసం వేటాడాలి. స్క్విడ్ చేపల్ని కూడా వేసేద్దాం పనిలో పని. అంటే ఫుడ్ సోర్స్ వచ్చింది కదా అని. ఏందబ్బా చెప్పాగా, దాదాగా ఏమో బొచ్చడు కనపడ్డాయి, ఇప్పుడు ఏం కనపడచ్చు. బాగుంది చంపడం. అది
చెప్పాక అట్లా ఉంటుంది మన అదృష్టం ఉంటుంది. ఏదో పెద్ద రివర్స్ కనెక్ట్ అయినట్టుందబ్బా. ఏది పోయిందా? సింగిల్ షాట్ సూపర్. ఇన్ని పిల్లలు కదా, మనం పిల్ల ఫిషెస్ పిల్లయ్యా పెద్ద ఫిషెస్ పిల్ల ఫిషెస్ అబ్బా. ఇది మనం ఏం చేయకూడదు. వీఆర్ నాట్ మాన్స్టర్స్. పెద్దయ్యా అబ్బా. వీళ్ళు కూడా స్పాన్ అవుతారు, మర్చిపోయాను. హాయ్ చెప్పండి, నమస్తే, బాగున్నావా? ఇంకా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను అనుకుంటాను ఏంటి ఈ ఫిషెస్ ఎక్కువ చెప్పండి. ఏమి డ్యామేజ్ పడింది నాకు? వై రీజన్? అద్దుకోండి రెండు. అమ్మాయా పోయింది. వచ్చిందబ్బా ఇంక్ శాక్. ఓహో బ్రీతింగ్ అయిపోతుంది ఆక్సిజన్. మ్యాక్స్ అయితే చాలాసేపు కూర్చున్నాకైతే మనకైతే రేపు దొరికింది అనమాట ఇంక్ శాక్. నా తెలిసి మనకు దొరికిన ఈ రెండు అయితే సరిపోయిద్ది. కాకపోతే కొంచెం లెదర్ కూడా అయితే కావాలి మనకి. లెదర్తో పాటు ఈ ఏమంటారు పేపర్ కూడా కావాలి. ఈ నది ఒడ్డున అయితే పేపర్ అయితే ఉంటా ఉంటుంది. అది కూడా అక్కడ షుగర్ కేన్ పేపర్ అంటే పేపర్ కాదబ్బా, షుగర్ కేన్ సారీ. మనకైతే మనం రియల్ లైఫ్లో పేపర్ని ఒక చెట్టు నుండి అయితే మనం అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఈ మైండ్ క్రాఫ్ట్లో చెట్టు నుండి అయితే ప్రిపేర్ చేయలేమన్నమాట. మైండ్ క్రాఫ్ట్లో కూడా ఒక మోడ్ ఉంటుంది, ఆర్ఎల్ క్రాఫ్ట్ అని. ది హార్డెస్ట్ మోడ్ ఇన్ ద మైండ్ క్రాఫ్ట్ అబ్బా. అది వచ్చేసి దాంతో అయితే మనం అయితే ప్రిపేర్ అయితే చేసుకో. అందులో అయితే ఈ పేపర్ ద్వారా తీసుకోవచ్చు. అందులో కూడా బర్చ్ ట్రీస్ నుంచి మాత్రమే తీసుకోవచ్చు అనమాట. రియల్ మైండ్ క్రాఫ్ట్లో ఆ మోడ్ లేకుండా అయితే మనకైతే పేపర్ నుంచి మనం ఈ ఏమంటారు యా చాలా రోజులైంది కదా, ఈ లెదర్ ఈ ట్రీ నుంచి లెదర్ని అయితే తీసుకోలేము. ఈ షుగర్ కేన్ చూసారా, ఈ షుగర్ కేన్ నుంచి మాత్రమే తీసుకోగలం. దీన్ని కూడా మొత్తం కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. అవసరమైతే కావాలంటే మన బేస్ దగ్గర నాటుకున్నాం, మిగిలింది. బుక్ అండ్ క్విల్ రెస్క్యూ పేపర్ ప్రిపేర్ చేస్తే అన్లాక్ అవుతుంది అనుకుంటా. బుక్ అండ్ క్విల్ చూద్దాం. మన దగ్గర అయితే సరిపడావి అయితే అన్నీ ఉన్నాయి అన్నమాట. సరిపడా ఇంగ్రీడియంట్స్. స్టోన్ మైనింగ్ ఏడ పెట్టుకోవచ్చు అబ్బా, బాగుంది ప్లేస్. యా అంటే మనకు స్టోన్ అయితే కావాల్సి వస్తుంది అనమాట. ఆ స్టోన్ అయితే ఇక్కడ మైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఇంకా వేరే చోట కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఈ ఓపెన్ ప్లేస్లో బాగుంది కదా, అందుకని ఇక్కడ చేసుకోవచ్చు. అంటే అంత నుంచి ఏం లేదు రీజన్. విలేజ్ దగ్గర ఉంటే విలేజ్ ప్లెయిన్స్ విలేజ్ అంటే నాకు అందుకని ఇష్టం అబ్బా. ఇలా మాప్స్ కావాల్సినప్పుడల్లా స్పాన్ అవుతూ ఉంటే మనకు కావాల్సినవన్నీ చేసుకోవచ్చు. ఎలా ఉంటారు రేపు పడుకున్న వాళ్ళందరూ లేవంటే టింగ్ 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 టింగ్. కొంచెం జలుబు చేసింది అబ్బా, మామూలుగా కాదు. ఓకే మనం విలేజ్ దగ్గర నుంచి కబ్జా చేసిన ఇంట్లోకి అయితే వచ్చేసాం. ఈరోజు నేను బేస్ కడతాను అయితే నాకైతే క్లారిటీ అయితే లేదబ్బా. అదే నాకు కొంచెం డౌట్గా ఉంది. ఓకే ఇప్పుడు మనమైతే బుక్ అండ్ క్విల్ రెస్క్యూ అన్లాక్ అయిందా అవ్వలేదా? వాయిస్ త్వరగా ఉండండి. వివో బుక్ అండ్ క్విల్ ఇదే అబ్బా నేను చెప్పింది. ఒక బుక్ ఏం చెయ్యాలి? 3 పేపర్కి ఏం చెయ్యాలి? పేపర్ నాకు తెలిసిలేంది. పేపర్ వచ్చి మనం ఒక షుగర్ కేన్ని ఇలా పెడితే మనకి 3 పేపర్ వచ్చింది ఒక్కసారి. ఇప్పుడు మనం దీని నుంచి ఒక బుక్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ బుక్ని ఇక్కడ పెట్టి దానిలో ఒక ఫెదర్ పెట్టి ఎక్కడ ఒక కాదా బుక్కులు ఎలా అబ్బా? ఇంక్ శాక్ బుక్ ఫెదరా?
లెదర్ అవసరం లేదబ్బా, లెదర్ బుక్ కావాల్సింది. మనమైతే ఇప్పుడు బుక్ అండ్ క్విల్ అయితే తయారు చేసుకోబోతున్నాం. బుక్ అండ్ క్విల్ వచ్చేసింది. ఏ బుక్ అండ్ క్విల్ లే. ఈ బుక్ అండ్ క్విల్ అయితే మనమైతే రాసుకోవచ్చు. 2 పేజీలేనా బాబు, సరిపోవమ్మా. మనం దీనికి పేపర్ యాడ్ చేస్తే ఇంక్రీజ్ అవుద్ది అనుకుంటున్నాను. మరి 2 పేజీలు అంటే సరిపోవబ్బా మనకి. ఎన్నో బుక్ అండ్ క్విల్స్ వస్తాయి, ఎన్నో బుక్ అండ్ క్విల్స్ కావాల్సి వస్తుంది. అవదా ఇంటి పంపిదీసి గాయస్ ఇలా నా, లేకపోతే ఎలా అబ్బా ఇంక్రీజ్ చేసుకోవడం పేపర్? సర్లేన తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం అయితే ఈరోజు ఇంకా బుక్ కొనుక్కెళ్ళి అయితే ప్రిపేర్ చేసాం కదా. ఇప్పుడైతే వెళ్ళి మనం బేస్కి కావాల్సిన ఐటమ్స్ అయితే చూడాలి. మన బేస్కి అయితే నేనైతే ఫస్ట్ పేజ్ అయితే వుడ్తో అయితే కడదాం అనుకుంటున్నాను. లాస్ట్లో రాద్దాం అబ్బా మొత్తం, అంతే లాస్ట్లో రాద్దాం బుక్ కొనుక్కెళ్ళి. మనమైతే ఇప్పుడైతే షుగర్ కేన్ అయితే ఇక్కడ కూడా ఉంది కదా, వీటంటాన్ని వెళ్ళి నాటేసి వస్తాను అబ్బా. ముందు ఏం నాటేస్తానని చెప్తాను, ఏం చేయబోతున్నాం, అది ఏం చెయ్యాలి అని. అబ్బా ఏం చేయాలని అయితే మనకైతే మన దగ్గర అయితే వుడ్ ఉంది కదా, ఆ వుడ్తో అయితే మనమైతే ఇప్పుడు మన బేస్ అయితే కట్టబోతున్నాము. బేస్ వచ్చేసి ఎలా ఉండిద్దో మీకు ముందే చెప్పాను. మీరు ఒక్కళ్ళు నవ్వుకోకూడదు, కామెంట్ బాక్స్లో చెప్పి అందరినీ నవ్వించాలని. ఓకే అబ్బా, ఎన్ని పెట్టేసా ఇక గాయస్ చెప్తున్నా కదా, ఒక్కళ్ళు నవ్వించిన వాళ్ళు మీరు. మీకు కానీ మ్యాక్సిమం దీన్ని చూసేది మైండ్ క్రాఫ్ట్ వ్యూవర్సే చూస్తారు. మైండ్ క్రాఫ్ట్ వ్యూవర్స్ ఎందుకు చెప్తున్నా అంటే మైండ్ క్రాఫ్ట్ రియల్ మైండ్ క్రాఫ్ట్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళ గేమింగ్ సిరీస్ చూడటానికి చూస్తారు. రియల్ మైండ్ క్రాఫ్ట్ చూసేవాళ్ళు చూసి మా ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, వాళ్ళతో నేనైతే గేమ్ ఆడతానబ్బా. ఎవరైతే మంచిగా నా ఇంటి గురించి కామెంట్ చేసి అందరిని నవ్విస్తారో, అందరు నవ్వడం అయితే ఆ కామెంట్ చూసి తెప్పియాలి. అలాంటి కామెంట్ చేస్తారో వాళ్ళతో అయితే నేనైతే నెక్స్ట్ అయితే ఎపిసోడ్ అయితే ఆడతాను. మళ్ళీ ప్లేయర్ గేమ్ అది నేను అనుకుంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం సీరియస్గా మన ఇంటికి ఏమేమి కావాలైతే అన్నీ తీసేసుకుందాం. ఫస్ట్లీ ప్లాంక్స్ కావాలి, ఇదైతే కావాలి కదా పంపింగ్, కానీ ఇప్పుడు కాదు. దాని తర్వాత ఈ వుడ్ కూడా తీసుకుందాం, ఇంకా ప్లాంక్స్ తయారు చేద్దాం. ఒక స్టాక్ ప్రిపేర్ చేద్దాం ప్రస్తుతానికి. వీటిని కూడా స్టాక్ చేసేయడం బెటర్. అది సరిపోతాయి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ రాసాలు మనం కూడా కుకింగ్ పెట్టేద్దాం ఉండండి. ఓకే గాయ్స్, సన్సెట్ ఎంజాయ్ చేస్తూ అయితే చూడండి. ఉండండి అబ్బా, ముందు ఆర్మర్ అయితే తీసేద్దాం ఒకసారి త్వరగా, ఎందుకంటే మనం కొత్త స్కిన్ అయితే చూస్తూ ఎంజాయ్ చేద్దాం సన్సెట్ని. గాయస్ మనమైతే ఇప్పుడైతే బిల్డింగ్ అంటే మన బేస్ బిల్ అయితే చేయబోతున్నాము. దానికి మీ అందరూ సిద్ధమా? నేనైతే సిద్ధం. ఇంకా పదండి, మా పనుకునే పడుకుందాం. మార్నింగే మనమైతే మనమైతే బేస్ అయితే కట్టబోతున్నాము. వీడియో 30 minutes 40 minutes దాకా రావచ్చు. 30 minutes ఇప్పుడే అయిపోయిందా? 40 minutes పక్క వీడియో చూసుకోండి. ఓకే అబ్బా, మనం బేస్ కట్టడానికి అయితే నేను ముందే ఒక వీడియో అయితే ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేయడం అంటే నేను డిసైడ్ చేశాను, ప్రిపేర్ చేయడం కాదు. ఓకే, ఈ ఏరియా అబ్బా నేను బేస్ ప్రిపేర్ చేయడానికి అయితే బేస్కి అయితే డిసైడ్ చేసింది. ఈ ఏరియా నాకు ఎలా తెలిసిందంటే నేను ఒక కాపీ వరల్డ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కాపీ వరల్డ్ అది వరల్డ్ కాదబ్బా, సారీ, మొత్తం మిక్స్ చేసి చెప్పేస్తున్నాను నేను. అంటే ఏం లేదు కదా, నేను ఎలిట్రాతో ప్రాక్టీస్ చేయడానికి ఒక కాపీ వరల్డ్ అది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అందులో అయితే ఇలాంటిదే సేమ్ విలేజ్ పక్కనే ఇలా ఏరియా ఉంటుంది, దాన్ని అనుకుంటున్నాను నేను. సారీ మొత్తం మిక్స్ చేసాను. షవల్ క్రాఫ్ట్ చేద్దాము, చేసేయడం బెటర్ అబ్బా. ఇక్కడే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ ప్రిపేర్ చేసేద్దాం ముందు.
అసలు నేను ఈరోజు చేయడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఒక కామెంట్ అయితే చదివాను, మన ఎపిసోడ్ 4 గురించి అయితే అడిగారు. దాన్ని బట్టి కొంచెం అడుగుతున్నారు, ఒక్క లైన్ అనేది చేస్తున్నా. లేకపోతే ఈరోజు కూడా స్కిప్ అనుకున్నాను అబ్బా. ఓకే, ఇంకా మనం ఓకే 1 2 3 4 4 ఉండండి అబ్బా, ఇక చెప్తా. టార్చర్స్ అవసరం లేదేమో, ఇంకా ఇవి పెడుతున్నాం కాదు. ఎందుకైనా మంచిది ఉన్నాయండి. యానిమల్స్ అయితే ఇక్కడ ఫిక్స్ అబ్బా, మళ్ళీ చెప్తున్నాగా. యానిమల్స్ ఇక్కడ ఫిక్స్, వాటిని మార్చే పని లేదు. ఏం 7 క్లాసా? ఏందబ్బా ఎంత స్లోగా అవుతుంది? కుదరదమ్మా, ఫాస్ట్ చేయాలి. అప్పట్లోకి మనం అయితే ఇంకో ప్రిపరేషన్లో అయితే ఉందాము. ఆ ప్రిపరేషన్ వచ్చేసి అయితే ఏమీ లేదనమాట, జస్ట్ కార్పెట్ ప్రిపేర్ చేయాలి. కార్పెట్తో పాటు కొంచెం ఐరన్ కూడా కావాలి. ఈ ఐరన్ నగెట్స్ అయితే గైస్, మీకైతే ఐరన్ నగెట్స్ అయితే ఐరన్ ఇంగట్ అయితే వచ్చింది అనమాట. ఎలాగైతే మనం ఒక ఓవర్ అయితే ఇలా పెడితే బ్లాక్ అయితే వచ్చిద్దో, అలాగైతే ఈ నగెట్స్ని ఇలా పెడితే మనకైతే బ్లాక్ అయితే వచ్చింది అనమాట. ఐరన్ నగెట్, ఇంకో ఐరన్ ఇంగట్ ఇలా చూస్తున్నాం. మనకు ఆల్రెడీ మైనింగ్ చేయకుండా ఐరన్ ఇంగట్ అయితే వచ్చేసింది. అక్కడ నుండి మనం ఇలా ఈ విధంగా అదే ఇలా రెండు పెడితే ఒక షియర్ అయితే వస్తుంది అనమాట. ఈ షియర్తో ఏంటంటే మనం ఈ షీప్కి డైరెక్ట్గా ఊళ్ళో అయితే తీసేయచ్చు అనమాట. దాన్ని చంపకుండా మన ఫామ్లో ఉన్న ఈ షీప్స్కి అయితే వాడచ్చు. మనం ఫామ్ ల్యాండ్లో పద్దాకలా ఈ వీటిని ఈ డోర్ యూజ్ చేసి వెళ్తుంటే అవి కూడా బయటకు వచ్చేది ఛాన్స్ అయితే ఉంది కదా. అందుకని ఈ కార్పెట్ పెట్టుకుంటే మనం ఈ కార్పెట్ మీదకి అయితే జంప్ చేయవచ్చు.
ఇంకి దీని వైపు చూపిస్తూ లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ చేస్తే చూసారు కదబ్బా మామూలు కంటే మనకి ఎక్కువ మూవ్ అయితే వస్తుంది షేర్ చేస్తే. ఇదిగోండి షేర్ ఫుల్ డే. ఇప్పుడు నేను ఈ ఏమంటారు ఎన్నో చేస్తున్నాను, మీకు అందరికీ అయితే మ్యాక్సిమం తెలిసే ఉండొచ్చు. యా మనకైతే కార్పెట్ కావాలి. ఓకే 12 అంటే ఎంత వస్తుంది, ఎంత వస్తే అంటే మొత్తం మనకైతే కావాలన్నమాట. వంటి సరిపోదు, చాలా కావాలి ఇంకా. ఇది మనతో పాటు తీసుకెళ్దామబ్బా. ఏది ఈ గ్లాసుని గుర్తించని కూడా గుర్తించలేకపోతున్నాం, అంత ఇదిగా ఉంది. ఓకే అబ్బా, మళ్ళీ రెయినా? ఈ రెయిన్ తీసి పడేస్తా నేను. ఏంది రెయిను? ఇదిగోండి ఇలా కనపడుతుంటాయి కదా, వీటిని షేర్ చేసేసి రైట్ క్లిక్ మర్చిపోయా, వీటిని షేర్ చేసేసి వేసేస్తే మనకి ఫుడ్తో పాటు ఈ ఊళ్ళు కూడా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ కార్పెట్ని అయితే ఎక్కడ వేయాలో చెప్తాను ఉండండి. దానికన్నా ముందు ఈ గ్లాస్ వర్క్ అనేది కంప్లీట్ చేద్దాం. గ్లాస్ చూడడానికి చాలా బాగుంది కానీ షేడర్లో వీటిని పెట్టేటప్పుడు దోల తీరిపోతుంది, ఒక్క ముక్క కనపడట్లేదు. అదిగోండి అలా మిస్ప్లేస్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ పైన ఒకటి ప్లేస్ అయింది మిస్ప్లేస్గా, నార్మల్గా ప్లేస్ అయిన గ్లాస్. గ్లాస్ సరిపోదు అనుకుంటాబ్బా. పడేసి అర్థమైంది నాకు, చూసారు కదబ్బా ఇంత దారుణంగా ఉందన్నమాట. ఓకే అయిపోయినట్టుందబ్బా ప్రతి చోట. గ్యాస్ మనం అనుకున్నట్టయితే మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ కార్పెట్ని వచ్చేసి ఈ స్టార్టింగ్ నుండి ఇలాగా మొత్తం ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఉత్త కార్పెట్ పెట్టేది కొంచెం అయితే ఇదిగా ఉండదు కాబట్టి కలర్ కార్పెట్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఏ కలర్ అయినా కావచ్చు. ఓకే ఇదిగోండి ఇయర్ బడ్ పడ్డాక ఊడిపోతుంది అబ్బా చెవిలో నుంచి. అబ్బా ఇప్పుడు ఈ డిస్పాన్ అయితే ఎడుపుతా. పర్లేదు నేను 40 minutes దాటిపోయాడు వీడియో. ఫుడ్ అయిపోయింది. షుగర్ క్యాన్ గ్రో అయింది, మళ్ళీ అయితే రీప్లాంట్ చేసేద్దాం పదండి. షుగర్ క్యాన్ ఫామ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలబ్బా. మన ఫ్యూచర్లో షుగర్ క్యాన్లో చాలా యూజ్ అయితే ఉంది. చెప్తానబ్బా అని మెల్లమెల్లగా ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. గైట్ మనకైతే ఊళ్ళు ఇంకొక విధంగా కూడా రావచ్చు. ఇలా పెట్టుంటారు కదా ఇక్కడ నుంచి. మనం స్టార్టింగ్ ఎపిసోడ్లోనే వాటిని తెచ్చేసాం, సెకండ్ ఎపిసోడ్లోనే. వెనక మళ్ళీ వచ్చేసిందా? సూపర్ గొప్పలు రా మీరు. స్లీప్ అయ్యే ముందు ఇలాగా చేద్దాం అన్నిటికీ. అరే ఎక్కడైంది?
ఇంకైతే దీని ఏదో పని అయితే అయిపోయింది, కానీ విండోస్కి మనకు కావాలి కాబట్టి తీసుకెళ్దాం. ఓకే, ఇంకా ఇప్పుడైతే ఈ పంప్కిన్స్ అయితే మనం ఇలా పెట్టి ఇలాగంటే ఇలా ప్లేస్ చేసి ఇలా పెట్టాము. ఇది ఒక ట్రిక్ అనమాట మైండ్ క్రాఫ్ట్లో. ఇలా మనం ప్లేస్ చేసినాక దాని మీద షియర్స్ యూజ్ చేస్తే చూసారా ఈ డిష్ బొమ్మలా తయారైపోయింది. అది ఇప్పుడు ఈ షియర్స్ని ఇప్పుడు మనం దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకుంటే ఇంకో మ్యాజిక్ కూడా చూపిస్తాను చూడండి. దీన్ని తీసుకున్నాక రెండింటిలోకి వస్తుంది కదా, దీన్ని మనం మన హెడ్కి వేసుకోవచ్చు. వేసుకుంటే కూచి ఇదిగోండి మనకైతే ఇలా అయితే కనబడుతుంది అనమాట. మనం ఎలా ఉన్నావు అమ్ము ఇదే అనమాట. ఇంకొద్దులేని తీసేద్దాం, ఏం కనపడట్లేదు ఎక్కువగా. దీనికైతే కట్స్ ఆఫ్ వానిషింగ్ అనేది ఒక ఎంచాంట్మెంట్ అయితే ఉంటుంది. ఆ ఎంచాంట్మెంట్ కానీ మనం వేస్తే ఆ పంకిన్ అనేది ఇంకా పోదు అనమాట. ఇంకా ఎలా అంటే అది పోదు, మన హెడ్కే ఉంటుంది. ఇంకా అది ఎప్పుడు పోయిద్ది, మనం అవుట్ అయితే మనం ఇంకా రీస్పాన్ అయితే అప్పుడు పోయిద్ది. అదే హార్డ్ కోర్ మోడ్లో కానీ మీరు అలా చేసారు, ఇదిగోండి కాపర్ ఆర్మర్ వేసుకో, వద్దురా ఎవర్రా నువ్వు అక్కడ ఎందుకు వద్దున్నా అంటే బై మిస్టేక్లో కానీ మన వీడి దగ్గర నన్ను కొంచెం చీప్స్కి పోతాడు. మీరు ఐరన్ ఇంకా డ్రాప్ చేశాడా? కాపర్ హెల్మెట్ కూడా డ్రాప్ చేశాడు. మంచివాడు వీరా బుడ్డి. అది కొంచెం సౌండ్ వచ్చింది నాకు. ఎవరు సౌండ్ రా అది? ఎవరో ఒక సౌండ్ లేండి ఉండండి. అది కూడా నాకు ఒక షీప్ కనపడింది. దానికన్నా ముందు ఇది కొంచెం ఎడబెట్టుకుందాము. షీప్ వస్తున్నా వచ్చేస్తున్నా టీడి వద్దన్నా నీ ఊళ్ళు తీసుకోకుండా వదిలేస్తానా టీడి పాట బాగుంది కదబ్బా. ఇదైతే పాపి అబ్బా, అంటే ఇది రెడ్ కలర్ డే కానీ ఈ షేడర్లో ఇదైతే బ్లూ కలర్లో ఉంది. ఇది బగ్ మరి. దీన్ని ఫిక్స్ చేస్తారో ఇంక వదిలేస్తారో. నేను జనరల్గా ఈ వెయిన్స్ తీసుకోవడానికి అయితే వచ్చాను. వెయిన్స్ హౌస్కి పెట్టి మనం గ్రో చేసుకోవచ్చు. హ్యాండ్క్రాఫ్ట్లో ఉన్న అరే ఏంది ఇది స్టక్ అయిపోతున్నా ఎక్కడికి వచ్చినసారి. ఇదిగోండి గైస్, మనమైతే ఇలా వీటిని లిఫ్ట్లు కూడా కలెక్ట్ చేసేయచ్చు అనమాట దీంతో. పైన ఎలాంటి ఒక డిజైన్ పెట్టాలో నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది. ఒరేచి నేను ఇప్పుడైతే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యూట్యూబర్, తన ఇంటి పైన ట్రీ బిల్డ్ చేసుకున్న యూట్యూబర్ని అయితే అవ్వబోతున్నాను. ఇలా నేను చూసినంత వరకు ఏ యూట్యూబర్ అయితే తను కట్టుకున్న ఇంటి మీద అయితే ఒక ట్రీ అయితే బిల్డ్ చేయలేదు. కానీ నేనైతే ఇప్పుడు నేను కట్టిన ఇల్లు మీద ఒక ట్రీ బిల్డ్ చేయబోతున్నాను. చూద్దాం మరి మన ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎంతవరకు రిపెల్ అవుతుందో. బ్రో కొంచెం ఊలిస్తావా? థ్యాంక్స్. సక్సెస్ అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సక్సెస్ అవ్వకూడదని ఎవరు కోరుకుంటారు పని నేను చెప్తాను. కానీ వెయిన్స్ కూడా ఏంది కరెక్ట్ అవ్వట్లేదు. ఉడ్డు బీట్రూట్ సీడ్స్ పక్కకు పో, నువ్వు పక్కకు పో. ఉడ్డు శాప్లింగ్ కాదు, సరే కరెక్ట్ అయింది ఎలా పోలా. ఓకే అబ్బా, మనకు ఊళ్ళు అయితే పర్లేదు, బాగానే వస్తుంది. బాగానే సూపర్గా వస్తుంది చెప్పాలంటే. కొంచెం ఈ వుడ్ కూడా అయితే కలెక్ట్ చేయాలి నేను. అరే ఏందబ్బా, నేను పద్దారు రైట్ క్లిక్ చేసేసాను, స్టిఫ్ లాక్స్ అయిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇన్వెంటరీ
ఇప్పుడు. టూ కదా, 3, 4 సరిపోయిద్దా? సరిపోయిద్దా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, లీవ్స్ 1 2 3 1 2 3 1 2 అనుకుంటానే ఉన్నాచి. తెచ్చా ఊరికే. 1 2 డీ నొక్కబోయి ఎస్ నొక్కే. వాటర్ స్విచ్ చేస్తామా? ఓకే. మళ్ళీ నైట్ అవుతున్నట్టుంది. పుణ్యకాలం మొత్తం అయిపోయేటట్టుంది చేసేసరికి. ఓకే. బాగానే వచ్చిందా ఇప్పుడు? ఓకే అబ్బా, బాగానే వచ్చి ఇక్కడ ఏంది? ఇది ఎలా జరిగింది? టెక్నికల్ ఫాల్ట్ గైస్, టెక్నికల్ మిస్టేక్, సారీ. అయిపోవచ్చింది, దాదాపు అయిపోవచ్చింది. ఎందుకు మనం భయపడే విషయంలో ఉన్నాగా? అది అందుకని అడ్డు పెట్టారు. బాబు అది ఓకే. ఇప్పుడు
షేర్స్ కూడా బ్రేక్ అయిపోయేటట్టున్నబ్బా, అంతలా కలెక్ట్ చేశాను నేను. ఎంత వచ్చింది చూద్దాం అని సరిపోయేది నాకు తెలిసి. ఫస్ట్ వీటిని అయితే డైస్ కింద మార్చేద్దాం. ఇది లిమిటెడ్గానే తీసుకుందాం, బాగానే ఎక్కువ వచ్చినట్టుంది. ఇదైతే చెప్తా ఉందండి, ఇప్పుడు ఏం అవసరం లేదు మనకి, కలర్స్ అవసరం లేదు. ఒరే గుండు పడేసాను, పర్లేదు లేదు, ఇక్కడే ఉంటాయి కదా తీసుకోవచ్చు. ఇలా కాదా, ఏంటి బూలికెట్ అయ్యేయాలా? ఇలా రావా కార్పెట్స్, మరి కలర్ కార్పెట్స్? మోసపోయాము అబ్బా, షిట్. దారుణం జరిగిపోయింది శివాజీ. ఏంటన్నీ బయట పడేస్తున్నా, ఊలేది డిస్పానా? ఇక్కడ ఉన్నాయి అన్నీ, అయిపోయాను. వచ్చింది, కార్పెట్స్ వచ్చాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి? అసలు ఎన్వాన్ రేటింగ్స్ ఏ ఉన్నాయి, ఇంకా మనం చేసేయచ్చు అబ్బా. యా ఇక్కడ ఎంత అవ్వంగానే రెడ్ కార్పెట్, ఇక్కడే వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక ఎల్లో పెట్టి ఇక్కడ ఒక ఎల్లో పెడితే బెటర్. ఫ్రీ అయితే అంత పెద్ద బిల్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, ఇదేదో అయిపోయింది అబ్బా, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఓకే, ఇదన్నమాట మన కార్పెట్ డిజైన్. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ డోర్స్కి ఏం పెడతానో చెప్తే మీ అందరితో షాక్ అయిపోవాల్సిందే. డోర్స్కి అయితే మనం స్టార్టింగ్లో డార్క్ ఓక్ భయంలో అయితే స్పాన్ అయ్యాం కదా, అక్కడ నేను కలెక్ట్ చేసిన డార్క్ ఓక్ వుడ్తో అయితే డోర్స్ అయితే తయారు చేయబోతున్నాను. ఎందుకంటే డార్క్ ఓక్ వుడ్తో తయారు చేసే డోర్స్ అయితే చూడడానికి అయితే చాలా కూల్గా ఉండి చాలా బాగుంటాయి అనమాట. అవి ఎలా ఉంటాయి మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఊరితో అయితే మనకు పని లేదు. ఇంకా మనం అయితే దాంతోపాటు అబ్బా అద్దుగొండు పడిపోతున్నాయి ఇవన్నీ, ఎందుకు ఇవన్నీ సరి ఫిట్ అవ్వట్లేదు రోజు ఈ మధ్య. యా ఓకే, లోపలైతే మనం లాంటన్స్ కూడా పెట్టాలి కాబట్టి ఐరన్, ఇంకా దాంతోపాటు టార్చర్స్ కూడా ఉన్నాయి, అంటే టార్చర్స్ ఒక పని చేయబోతున్నాం లేండి. ఇంకా మన డార్క్ ఒక నేను చెప్పిన ఉద్దేశం ఇదే అనమాట. ఇలా పెట్టి డోర్స్ అయితే మనం ఇలా క్రాఫ్ట్ చేస్తాం మైండ్ క్రాఫ్ట్లో. ఒక్కసారి మనం అయితే పెడితే ఒక త్రీ సెట్ ఆఫ్ ఫుడ్ అయితే వస్తుంది. మనం అయితే అన్వాంటెడ్ అయితే ఇక్కడైతే పడేద్దాం. నేను ఇంకా అయితే ఆఫ్లైన్లో అయితే చేసుకుంటాను అనమాట సర్దడం ఆఫ్లైన్, ఎందుకంటే ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయితే అయిపోయింది, అంత లెంత్ అయింది కాబట్టి ఎందుకు షిఫ్ట్ పెట్టుకుని వెళ్ళిపోయింది కదా. నువ్వు వెళ్ళిపో స్వాట్ ఉండాలి, వెళ్ళిపో సో ఇవి ఉండాలి.
వైర్లు ఉండాలి. వెళ్ళిపో రెడ్ ఉండాలి. వెళ్ళిపో ఇది కూడా ఫుల్ అయిపోయింది వాము. ఓకే పదండి ఇంక వెళ్దాం. ఓ గాయస్ ఇంకా కావాలి, మళ్ళీ ఫోన్ వస్తుంది. ఏది వుడ్ ఉంది, దానికో గుడ్డు ప్లాంట్ నా దగ్గర ఉంది. ఏమి ఇంత లేకపోతుంది? యా 6 doors లాగ్ ఎక్కువ ఉంది. ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ బాగానే ఉంది కదా, ఏమోలేండి. ఇప్పుడు వచ్చింది 20కి, నా అదృష్టం. ఇంకా అబ్బాయి 20% ఛార్జింగ్ మనం ఎట్లా. యా ఇప్పుడు ఇక్కడ డోర్స్ టెక్నాలజీ ఇక్కడ కాదబ్బా. డోర్స్ రావాల్సింది ఈ బ్లాక్లో వెనక బ్యాక్వర్డ్ రావాలి. ఇటు సైడ్ వచ్చిందా? ఏంది వెనక పడవా? ఇక్కడ ఒక బ్లాక్ పెట్టారు అప్పుడు. ఒకటే అబ్బా మన బిల్డింగ్స్ వచ్చింది ఏమనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే చేయాలన్నమాట. ఇక్కడ 2 డోర్స్ ఉంటాయి. 2 డోర్స్లో ఇక్కడైతే ప్రెషర్ ప్లేట్ రావాలి. ఆ ప్రెషర్ ప్లేట్ ట్యాప్ చేయడానికి వెనక్కి అయితే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెషర్ ప్లేట్స్ యా స్లాబా ప్రెషర్ ప్లేటా? యా ప్రెషర్ ప్లేట్లే 2 వస్తాయి. ఈ 2 ప్రెషర్ ప్లేట్స్ని ఇక్కడ కాకుండా తీసుకెళ్ళి లోపలైతే పెట్టాలి. లోపల ఇక్కడ యా ఇప్పుడు ఇందులో కూడా మనం చేయబోతున్న డిజైన్ నేను ఇందాక మీకు ఈ ఏమంటారు కార్బెట్ పంపింగ్ చూపించా కదా. ఆ కార్బెట్ పంపింగ్ అయితే దిష్టి బొమ్మలు అయితే బాగా సెట్ అవుతుంది. కాబట్టి మనమైతే ఇప్పుడు మన ఇంటికి దిష్టి బొమ్మల వాటిని పెట్టబోతున్నాం. అది కూడా ఈ 2 సైడ్లు. నైట్ టైం ఆ కార్బెట్ పంప్ స్కిన్ గ్లో అవడానికి ఇంకో ట్రిక్ అయితే ఉంది. ఈ కార్బెట్ పంప్ స్కిన్ ఇలా పెట్టి ఇక్కడ ఒక టార్చ్ పెట్టామనుకోండి. ఇక్కడ ఏంటబ్బా ఇది జాకో ల్యాంటర్న్స్ అయ్యే అబ్బా నేను చెప్తాను. ఇలా పెడితే మనకైతే జాకో ల్యాంటర్న్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ జాకో ల్యాంటర్న్స్ అయితే నైట్ టైం కూడా అయితే గ్లో అవుతుంటాయి. కాబట్టి మన ఇల్లు అయితే చాలా నీట్గా అంటే బాగా కనిపిస్తూ ఉంటుంది. యా ఇంకా పైన ఇక్కడ ఒక బ్లాక్ మిస్సింగ్. ఇది ఏ బ్లాక్ పెడదాం? ఏ బ్లాక్ ఉంది ఇప్పుడు దగ్గర? ఎస్కేప్ రా. ఓకే ఇప్పుడు బాగుంది. యా ఇప్పుడు తేడా కొట్టింది లుక్. సైడ్ కూడా ఒక బ్లాక్ యాడ్ చేస్తే బాగుంది. అంతేనా? ఇటు సైడు ఒకే ఒక బ్లాక్ ఉంది. సైడు 1 2 మొత్తం క్యాలిక్యులేషన్స్ తేడా కొట్టేసింది. 1 2 సైడ్ కొంచెం ముందు సైడ్ 3 బ్లాక్స్ ఉన్నాయి. సైడ్ 3 బ్లాక్స్ మధ్యలో నుంచి చూడట్లేదా? అద్దబ్బా మన హౌస్ లుక్. ఇప్పుడు కూడా ఇంకోటి చెయ్యాలి. లోపల బెడ్ అయితే ఏర్పాటు చేయాలి. బెడ్తో పాటు చెస్టులు కూడా చేయాలి. అమ్మో ఇప్పుడు ప్రెషర్ ప్లేట్ కాల్ పెట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి తీసేయాలన్నమాట. బెడ్ ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇంకోటి బెడ్ అది క్రాఫ్ట్ చేయాలి.
ఇంకో బెడ్ ఏది క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేస్తే వస్తుంది అన్నమాట బెడ్. దానికన్నా ముందు లాంటర్న్స్ కూడా అయితే క్రాఫ్ట్ చేయాలి మనం. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. ఫర్నెన్స్లు కూడా ఇంకా అక్కడే అనమాట. వీటితో నగెట్స్ ఇంకా లాంటర్న్స్ ఇలా పెడితే మీరైతే లాంటర్న్స్ అయితే వస్తాయి అన్నమాట. అయిపోయింది. అది ఇప్పుడు ఇంకో బెడ్ ప్రిపేర్ చేయాలి. దానికన్నా ముందు పడుకొని ఛార్జింగ్ ఎంత ఉంది? 86 minutes 120 minutes 2 ఎపిసోడ్లు అయింది. మళ్ళీ ఊళ్ళు తీసుకురావాలి. రేపర్ కూడా అయితే స్పాన్ అయింది. బేబీ అది అందుకనే అబ్బాయి నేను వెళ్ళిపోతుంది. ఒట్టుకైతే అయిపోతుంది అబ్బాయి. వచ్చింది ఏం లేదు, ఇంకా బెడ్ డిజైన్ ఒక్క చేసి నేను ఇంకా ఆపేస్తా. 20 minutes వచ్చిన రికార్డింగ్. నాకు ఎడిటింగ్లో మామూలు కాదు, యాక్టివిటీ. ఇంకో బెడ్ ప్రిపేర్ చేయాలని మనకు కావాల్సింది వూలు, దాంతోపాటు డై, ఇంకా ప్లాంక్స్. ఇంకా దాన్ని కొంచెం ఇది యాడ్ చేయాలంటే చెర్రీ ప్లాంక్స్ కావాలి. చెర్రీ ప్లాంక్స్ బదులు ప్రస్తుతానికైతే మనం ఇదైతే పెట్టేసుకోవచ్చు. ఏమంటారు దాన్ని, మామిడి ప్లాంక్స్ అయితే పెట్టేసుకున్నాం. ఇంకా ఆ వాయిస్లో ఉన్న ఇదైతే తగ్గిపోయింది, ఎందుకంటే ఓపిక అయిపోయింది కాబట్టి. ఇదైతే ఇంకా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ ఇంక తర్వాత అయితే మార్చుకుంటాను. ఇంక ఇది ఒక్కటి బిల్ చేసి అయితే ఆపైపోతున్నాను అనమాట. అంతే. కొంచెం ఉడ్డు ఇక్కడ ప్రెషర్ ప్లేట్స్ చేసి అయితే వెళ్ళిపోదాం. ఈ 2 ప్రెషర్ ప్లేట్స్ పెట్టేసి ఇంకా దాంతోపాటు ఏమేమి కావాలి, ఓ 15% వచ్చిందా? బెడ్ డిజైన్ ఒక్కటే అబ్బా వీడియోలో లాస్ట్. ప్రెషర్ ప్లేట్స్ ఇక్కడ కన్నా ఇక్కడ పెట్టడం బెటర్. క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి బెడ్ ప్రిపేర్ చేయాలి. కాదైతే వణకడం స్టార్ట్ అయింది అబ్బా, ఎందుకనే ఫేస్ కెమెరా తిరుగుతుంది. ఇంకా వీటి వెనకాల ట్రాప్ డోర్స్. ఓకే,
ఇదే ఇంకా ఓకే. ఇక్కడ పక్కన మైండ్ చేసేసి ఇక్కడ విండోస్ ఇక్కడ వెనక మొత్తం ట్రాప్ ఇదే ఉంటుంది అబ్బా, మొత్తం గ్లాస్. అది ఇంక ఇదే మన బేస్ లుక్. చెప్పారు కదా నవ్వకూడదని, అవి నవ్వితే మీరు ఒక్కలే నవ్వకూడదని చెప్పి ఇంకా పైకి వెళ్ళి ఆ బ్లాక్స్ కూడా క్లియర్ చేసేద్దాం. అయిపోయింది ఇంకా. అబ్బా ఇంకా నాకైతే ఓపిక అయితే ఫుల్గా అయిపోయింది అబ్బా. ఇంక ఈ లోపల చెస్టులు పెట్టడం కానీ ఇంటీరియర్ కానీ చాలా అంటే చాలా వర్క్ ఉంది. ఇంకా దాన్ని అయితే నేను పోస్ట్పోన్ చేసుకుంటూ ఈ వీడియోకి అయితే ఇంతే అబ్బా. నెక్స్ట్ కాపర్ బ్లాక్ పెట్టాలి. కాపర్ బ్లాక్ ఒక్కటి పెట్టేద్దాం ఇంకంతే, ఇంకా అయిపోయింది. నేను ఇంకేం చేయను. కాపర్ బ్లాక్ ఒక్కటి పెట్టేసి ఇంక ఈరోజు డేట్ చేసేద్దాం. ఇంటీరియర్ వర్కే కదా, హౌస్ బిల్డింగ్ అయితే హౌస్ బిల్డింగ్ అయితే అయిపోయింది కదా, ఇంటీరియర్ వర్క్ మొత్తం అయిపోయింది కాబట్టి హౌస్ బిల్డింగ్. ఈరోజు డేట్ అయితే వేసేద్దాం. దాని మీద అందులో ఒక సైన్ బోర్డ్ పెట్టేసి ఈరోజు డేట్ అయితే వేసేసి అంతే ఎప్పుడు ఏం చేసేద్దాం ఇప్పుడు చెప్పేసి. కాపర్ ఏది, కాపర్తో కాపర్ బ్లాక్, ఇంకా ఉత్తో సైన్ బోర్డ్ చేసుకుని వెళ్దాం. ఇక్కడే సైన్ బోర్డ్ అయితే మనం అయితే ఇలా చేస్తాం. ఇది ట్రాప్ డోరా, మరి సైన్ ఏంటి కింద స్టిక్కా? యా ఓకే. కాపర్ బ్లాక్ వచ్చి చేసుకొని వెళ్ళిపోదాం ఒకేసారిగా. బ్లాక్ ఆఫ్ కాపర్ వ్యాక్స్డ్ కాపర్ బ్లాక్ కాదురా, బ్లాక్ ఆఫ్ కాపర్. ఇదే మనకు కావాల్సింది. ఇంక ఇదే అబ్బాయి ఎపిసోడ్లో లాస్ట్ థింగ్. అయిపోయినాక నేను ఇంకైతే ఇంట్రో అవుట్ అయితే చెప్పేస్తా. మీకు ఇది 2 ఎపిసోడ్లాగా అయితే వస్తుంది అబ్బాయి, ఎందుకంటే 1 hour 30 minutes అయింది ఇప్పటికే. అమ్మో నేను పోయేటట్టున్నాను. ఇక ఏదో తినేద్దాం. ఎక్కడ పెడితే బెటర్ అంటారు? కరెక్ట్ ఈ మిడిల్లో, లేకపోతే ఈ బ్లాక్ తీసేద్దాం. ఈ బ్లాక్ కింద కాపర్ బ్లాక్ పెట్టి దీని మీద సైన్ బిల్డెడ్ బై. ఈరోజు డేట్ వేసేద్దాం అబ్బా, ఎక్కువ వద్దు. ఈరోజు డేట్ వచ్చేసి 8 ఇంకేంటిది /2/2025. ఇంకా దీనిపైన మొత్తం స్పేస్ ఎంటర్. ఇదే అబ్బా దీని మీద రాస్తున్న క్యాప్షన్. ఇంతసేపు కష్టపడితే మన హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది బిల్డింగ్. దీని గురించి మీరు ఏమనుకున్నారు పక్కా మర్చిపోకండి. అయితే కంప్లీట్ అయితే కంప్లీట్ కాదు. దీని గురించి మీరు ఏమనుకున్నారు పక్కా మర్చిపోకండి. అయితే ఒక కామెంట్ అయితే వదిలేయండి. దీన్ని బిల్ చేయడానికి నాకు అప్రాక్సిమేట్లీ ఒక 1.5 hour దాకా అయితే పట్టింది. దీన్ని బిల్ చేయడానికి కాదు బ్రో, అంటే చెప్పాక నేను బిల్డింగ్లో చాలా వీక్ అని. ఇదే అబ్బా మరి ఈరోజు వీడియో గురించి మీరు ఏమనుకున్నారు పక్కా మర్చిపోకుండా ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా దాంతోపాటు మన ఇంటి గురించి మీరేమనుకుంటున్నారు పక్కా మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. ఇదే అబ్బా మరి ఈరోజు వీడియో. ఓకే గైస్, మరి ఈ వీడియో కదా ఏంటి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ పెడితే మీ అందరి ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.